మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడానికి మన మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి గారు పెద్దలు దుబ్బల్లి కృష్ణారావు గారు మన కాన్స్టిట్యూన్సీకి రావడం జరిగింది. మరి వారితో పాటు అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు అందరూ వచ్చారు. మరి మన కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి వెంకటేశ్వరపల్లి మరి మీకు అందరూ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ మరి ప్రజాపాలనలో భాగంగా రైతు రాజ్యం రావాలని, రైతునే రాజ్యం చేయాలో భాగంగానే మనము గతంలో ఈ ఏసంగి పొలాలలో మనము మరి వరి కొనుగోలు కేంద్రాలను పెట్టుకొని కర్త లేకుండా, లారీల కొరత లేకుండా మరి వారం రోజుల్లో డబ్బులు పెట్టే పరిస్థితులు అందరూ కూడా తెలుసు. ఇవాళ మనము అందరు కూడా సన్న బియ్యం వేయాలన్న సంకల్పంతో మరి సన్న బియ్యాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మరి గతంలో ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత ఇవాళ సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి పెద్దల మంత్రివర్యులు ఇక్కడికి వచ్చారు. మరి అక్కడ కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళినాం. అక్కడ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా అంతా మరి కొనుగోలు కేంద్రాలు కూడా మనం ఈసారి దగ్గర ఒక 200 కొనుగోలు కేంద్రాలు లెక్క పెట్టినాం. మన దగ్గర కూడా ఐకేపీ వాళ్ళు, మన తర్వాత ఐడిఎంఎస్ వాళ్ళు, మ్యాక్స్ సొసైటీ నుండి ఎక్కడ విరివిగా మన కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇవాళ మనకు గన్ని బ్యాగ్ షార్టేజ్ లేదు, లేబర్ షార్టేజ్ లేదు, లారీల కొరత లేదు, లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం లేదు. మరి మొత్తం మనం వెంటనే ట్రక్ షీట్ కూడా ఇచ్చేసి మరి మొత్తం రైతుకు రావాల్సిన అమౌంట్తో సహా రాసి మనం రిసిప్ట్ ఇస్తా ఉన్నాం కదా. కాబట్టి ఈ విధంగా అంటే రైతును ధనవంతం చేయాలా, రైతులు మరి ఆదుకోవాలా, ప్రతి గింజను రైతు పండించిన పంటలు మనం గిట్టుబాటు ధర ఇచ్చి కొనాలా, మరి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి దాంట్లో వల్ల అధికారికంగా మరి అన్ని సొసైటీలో కూడా ఒక స్పెషల్ అధికారిని పెట్టి కలెక్టర్ గారి సూపర్విజన్లో మరి పకడ్బందీగా మనము ఇవాళ రైస్ మిల్లర్లందరూ కూడా మనము ఈ ప్యాడీని మనం ప్రొక్యూర్మెంట్ చేసి వాళ్ళకు అందజేస్తా ఉన్నాం. రైస్ మిల్లర్ కూడా ఇంత ముందు లాగా కాకుండా మరి ఫ్రీగా బియ్యం లేకుండా, వడ్డీ లేకుండా వాళ్ళకు కష్టం లేని కొరకు కూడా మనం అంటే ఏది అండర్టేకింగ్ తీసుకుంటున్నాం. లేదంటే ఒక 25% గ్యారంటీ బ్యాంకు ద్వారా ఇచ్చి మనకు గవర్నమెంట్కు ఇంతకుముందు జరిగినట్టు జరగకుండా మరి అంటే వాళ్ళు ఇష్టం నుండి ఏ కూడా గవర్నమెంట్కు ప్రభుత్వం దుర్వినియోగం కాకుండా మనం ఇలా వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకొని మనం చేస్తా ఉన్నాం. ఇంకా ఇవాళ ఏమి ఇబ్బంది లేదు, డబ్బులు కూడా పడతా ఉన్నాయి, వారం రోజులకి బోనస్ కూడా కలిసి ఇస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని పరిశీలించడానికి ఇవాళ మన నియోజకవర్గానికి పెద్దలు రావడం జరిగింది. మనం ఇక చూస్తా ఉన్నాం పేపర్లో ఒకవైపు బీజేపీ వాళ్ళు ఈయన గన్నారంలో నల్లవల్లిలో మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది అవుతూ ఉంటున్నారు. వాళ్ళకి ఎట్లా ఉందంటే పచ్చగల్లో కదా పచ్చగా కనబడ్డట్టు. ఎందుకంటే బీజేపీ ఉన్న రాష్ట్రాలు 15 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ కూడా రైతుల దగ్గర వడ్లు కొంటలేరు. వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఎక్కడ అధికారం ఉంది, అక్కడ వడ్లు కొంటలేరు. ఎక్కడ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తలేరు. ఎక్కడ కూడా రైతుకు రుణమాఫీ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ మన తెలంగాణలో మరి ఇక్కడ ఎంపీ గారు తిరుగుతూ అందరి రైతులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా 10 సంవత్సరాలు రైతులను మోసం చేసినటువంటి పార్టీ ఇవాళ రైతులు తీసి బండ కొడితే లేవలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ఉంటే మళ్ళీ ఇవాళ రైతుల దగ్గర పోయి ఇంకా రైతులకు మోసం చేసినాము అని చెప్తా ఉన్నారంటే వాళ్ళు చేసిన అప్పులే ఇవాళ మనం కడతా ఉన్నాం. 7 లక్షల చిల్లర కోట్ల అప్పు వేసి 45,000 కోట్ల బకాయిలు పెట్టి ఇవాళ రైతులకు మొత్తం నిండా ముంచి రుణమాఫీ చేయకుండా మరి గతంలో మనం చూసాం 10 కిలోలు కడత తీసుకున్నటువంటి రైతుల దగ్గర దోపిడీ జరిగినటువంటి సంఘటనలు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నది. మరి వాళ్ళకు ఏం వాయిస్ లేకుండా ఇవాళ ప్రజల మధ్యలో ఏమాత్రము వాల్యూ లేకపోవడం వల్ల కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇలా సర్పంచులు తీసుకొని ధర్నా చేస్తూ ఉన్నారు. ఎవరు సర్పంచులు వాళ్ళ టైంలో సర్పంచులే, వాళ్ళే బిల్లు సాపి ఇవ్వలేదు. ఇవాళ ఆ సర్పంచుల బిల్లు కొరకు మళ్ళీ వాళ్ళే సర్పంచులు వాళ్ళ టైంలో ఆత్మహత్యలు వేసుకుంటే ఇవాళ వాళ్ళే సర్పంచ్ తీసుకుంటే బిల్లుల గురించి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ కలెక్టర్ గారి మీద కూడా మరి అంటే అధికారుల మీద కూడా మరి కుట్రలు కానీ కేటీఆర్ అక్కడ లోకల్ ఉన్నటువంటి నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి అధికారుల మీద అంటే ఏదో ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా దుమ్మెత్తిపోయాలని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మొన్ననే డిపాజిట్లు రాలేదు ఎంపీ ఎలక్షన్లలో, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోల్పోతామని చెప్పి బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా కలిసి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో దుర్నీతి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందో
మరి ఎక్కడ ప్రజలందరూ రైతులందరూ మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చెప్తారో ఇవాళ మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా రైతులకు అందుతూ ఉన్నాయి. మరి ఇక్కడ పేదవారికి అందుతూ ఉన్నాయి. 200 రూపాయల మన 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, ఆర్టీసీ బస్సు ఫ్రీ కానివ్వండి, అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ కానివ్వండి. ఇంకా రాబోయే కాలంలో మంత్రివారు ఆల్రెడీ చెప్పారు, మనకు 3500 ఇండ్లు కూడా మనకు శాంక్షన్ అయ్యి ఇండ్ల మీద 5 లక్షల కాడికి. మరి ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఓర్వలేక మాత్రమే వాళ్ళు ఏదో దిమ్మతి పోస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ప్రజలందరూ చైతన్యవంతులైన ప్రజల రాజరిక పాలన మరి గడిల పాలన మనం ఇలా గద్దె దింపి ప్రజాపాలన ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని జోకర్గా చూస్తూ ఉన్నారు. సిగ్గు శరం లేకుండా బిల్లా రంగాలు అంటారు మన మాస్ ఈ బామ మన ఏది బాబా బామ్మ ఇద్దరు కలిసి బిల్లా రంగాలాగా ప్రజల వాడి అన్ని రోజు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక బీజేపీ వాళ్ళ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని భారతీయ జూటా పార్టీ. ప్రధానమంత్రి గారు వచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం రుణమాఫీ జరగట్లేదని, ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. దానికి మనం అందరం కూడా సమాధానం ఇచ్చినాం. అంటే ఈ విధంగా ఉంది పరిస్థితులు. మరి మనం అందరం కూడా రైతులందరూ మీరు చాలా విఘ్నులు, చైతన్యవంతమైన వాళ్ళు, మెట్రోస్పల్లి గ్రామ రైతులు చాలా అంటే కష్టపడి పంట పండించిన రైతులు కాబట్టి మీరు వాస్తవాలు తెలుసుకుంటే ఇవాళ కలెక్టర్ గారు మన అందరూ కూడా అధికారులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా క్లియర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను కాకుండా మరి మంత్రి గారు మాటల ద్వారా నేను చెప్తే బాగుంటుందని చెప్పి మరి మంత్రి గారిని మన కాన్స్టిట్యూన్సీగా ఆహ్వానిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈనాటి గారు అట్లాగే కారు అట్లాగే మార్కెట్ కమిటీ ఇతర సీనియర్ నాయకులకు, రైతు సోదరులకు, మీడియాకి నమస్కారం తెలియజేస్తూ వరి కొనుగోలు కేంద్రాల నుంచి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాగా ఉన్న సమస్యలు ఉన్నాయా, అన్ని సక్రమంగా రూల్స్ ప్రకారం చట్టపరంగా నడుస్తున్నాయా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అట్లాగే సంబంధిత సివిల్ సప్లై శాఖ మంత్రులు చెప్పిన ప్రకారం సక్రమంగా నడుస్తున్నాయని చూడడానికి రావడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే అక్కడ మాట్లాడడం జరిగింది. అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు ఎక్కడ కూడా ఏ విషయంలో నష్టపోకుండా ఉండడం కోసం కొన్ని సూచనలు చెప్పింది. గతంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు జరిగినటువంటి లోటుపాటు పొరపాటు రైతులు పడిగాలు కాసేది, మిల్లర్ దగ్గర పోయేది, అక్కడ పోయి వాళ్ళు ఒళ్ళు దింపుకోక ఇన్ని తరగతులు వచ్చినాయి, అన్ని తరగతులు వచ్చినాయి, అవి తీస్తేనే మేము తీసుకుంటాం కింద లైక్ బ్లాక్మెయిల్గా జరిగి అంటే 5% 10% చేసి పోతం జరిగింది. వాటికి అవకాశం లేకుండా చెప్పిన జాగ్రత్తలు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఒకసారి రైతు ధాన్యాన్ని కొనుగోలు తెచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ రైతుకు రసీదు ఇవ్వాలి. ఆ రసీదులో రైతు సంతకంతో పాటుగా కొనుగోలు చేసిన అధికారి కావచ్చు, ఒకవేళ గ్రామ సమాఖ్య గ్రామ సమాఖ్య కావచ్చు, సొసైటీ ఉంటే సొసైటీ కార్యదర్శి కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అట్లాగే వ్యవసాయ శాఖ అధికారి రసీదుస్తూ అందులో ఎన్ని క్వింటాళ్ళు ఏ రకం ధాన్యం అవన్నీ కూడా రసీదు స్పష్టంగా ఇచ్చిన తర్వాతనే రసీదు ఆ రైతు పుట్టిన తర్వాతనే ఆ ధాన్యం బస్తాలు లారీకి తాగు. అది ఇవ్వకుండా ఆ ధాన్యం లారీకి జరిగిన తర్వాత మిల్లరు అక్కడ ఆ ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ సంతకాలు ఉంటాయి, అధికారుల సంతకాలు ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత రైతు మీద మిల్లర్ తీసుకొని ఆ రైతు ఆ యొక్క మిల్లరు ధాన్యాన్ని ఆ రిసిప్ట్ ప్రకారమే అక్కడ దింపుకోవాలి. అక్కడ పోయిన తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందనో తక్కువ ఉందనో లేకపోతే తూకం తక్కువ ఉందనో అక్కడ మళ్ళీ కట్ చేయడానికి దాన్ని తగ్గించడానికి వీలు లేదు. ఆ జాగ్రత్త అన్నింటికంటే ప్రధానమే. అట్లాగే మార్కెట్లో తూకం చేసినప్పుడే ఆ తేమ శాతం చూస్తూ ఉన్నాం, సన్నగా దాగులు చూస్తూ ఉన్నాం. అట్లాగే దాంతోపాటుగా బస్తాకు బస్తా వేస్తూ అంటే కిలో వేయడం జరుగుతాం. అంటే కొంత పోయినప్పుడు కొంత ప్రొసీజర్ జరుగుతుంది కాబట్టి ఏ జాగ్రత్త ఇక్కడే జరగాలి. ఇక్కడి నుంచి పోయిందంటే మాత్రం కరెక్ట్ గారు స్పష్టంగా ఆదేశాలు ఎక్కడ కూడా మిల్లర్లు కానీ దళారుల దోపిడీకి రైతుడికి కావద్దు.
ఇది అన్నిటికంటే కానీ బాగుంటే మీది. అలాగే ఉన్నటువంటి నా రైతు సోదరులకు కానీ ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఒక్కొక్కరు ఒక మండలం బాగా తీసుకొని దాన్ని రైతులు ఇక్కడ నష్టం చూడాలా. అలాగే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఒక్కొక్క సొసైటీ ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి ఒక్కొక్క అధికారి నియమిస్తూ ఇవి పకడ్బందీగా మనం మాట్లాడుకున్నాము, పకడ్బందీగా అమలయ్యేట్టుగా చూడాలి. పదవి మేము తక్షణమే ఈరోజే రేపా అధికారులను ఇన్వైట్ చేసుకొని మొత్తం ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది కదా ఎవరెవరిని వాళ్ళని కూడా లిస్టు తయారు చేసి దాన్ని ఆ లిస్ట్ కూడా మాకు కూడా వాట్సాప్ పెట్టి కలెక్షన్ చేయండి. ఎందుకంటే మహా అంటే ఒక 2 రోజులు ఉంటుంది. సో ఈ నెలల పేరుతో ఎవరికి పని తప్పు ఉంటుందో ఏ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళని మీరు డ్రాప్ చేసుకొని చేసే కార్యక్రమం చేయండి. ఇది చెప్పడానికి రావడానికి చూడకపోతే ఆ ఇబ్బంది చూడడం ఇస్తాం. రెండవది సన్నాలకు ఎలా ప్రతిపక్ష నాయకులు మాట్లాడతావు, బోనస్ ఇక్కడ వెయిట్ బోనస్తో కలిపి ఇస్తావు. బోనస్ రేటు కూడా సన్నగుడ్లకు 500 రూపాయలు అదనంగా 2300 రూపాయలు అదనంగా ఇస్తాము. ఆ రసీదు ప్రకారం డబ్బులు పడతాయి. సరే 2 రోజులు అన్నిటి కావచ్చు, అంతే తప్ప ఇది కారణం కూడా ఈ కొంత ఆలస్యం కావడానికి కారణం కూడా ముఖ్యంగా అదనం నుంచి కూడా ఏదైతే రైతు భరోసా ఆలస్యమైంది, రుణమాఫీ ఆలస్యమైంది, ఇంకేప్పుడు చేసినట్టుగా వాళ్ళే గొప్పలు పెడతాం. అంటే దొంగని అచ్చినట్టుగా ఉల్టా చోటు దాటేటట్టుగా మాట్లాడతాం. ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం వాళ్ళు. మళ్ళొకసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నా, స్పష్టంగా చెప్తా ఉన్నా, రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర నాయకులకు అన్ని పార్టీ వాళ్ళకు అర్థమయ్యేట్టుగా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి 10 మాసాలు అవుతారు. గడిచిన 10 సంవత్సరాలు పరిపాలన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు వాళ్ళు అధికారం చేపట్టినప్పుడు ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రం యొక్క అప్పు కేవలం 60,000 కోట్లు. అంటే 75 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే సుమారుగా 15,000 మంది కూడా మరి 70 సంవత్సరాలు కలిపి 60,000 కోట్లు. 10 సంవత్సరాల్లో అది 8 లక్షల కోట్లు చేసి అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు కొట్టి అయినా కూడా ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి కూడా మన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 2023 బహుశా ఆగస్టు సెప్టెంబర్లో రైతు భరోసా ఇచ్చినప్పుడు ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పటికే రాష్ట్రాన్ని దివాళీ కాబట్టి ఆ రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేక ఓటు రావాలి మళ్ళీ అధికారం రావాలి అప్పనంగా సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు సుమారుగా వచ్చేటువంటి ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును 7,000 కోట్ల రూపాయలు కమ్మేసి అదే డబ్బును రైతు భరోసాకి ఇచ్చారు. దీన్ని ఎవరైనా కాదనగలుగుతారా? ఇలా గొప్పగా పొడుగు మాటలు మాట్లాడుతున్నటువంటి ఇలా హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఇంకో నాయకుడైనా, కేసీఆర్ అయినా ఎవరైనా ఇది వాస్తవం కాదా? ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాం. అయినా కూడా అంటే రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చి శిల్ప చేతికించి బంగారు పనులు అధికారం పెట్టడం మాట్లాడతారు. అయినా కూడా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం అటు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏ స్కీమ్ను ఎత్తేయలేదు. ఏ స్కీమ్ను ఎత్తేయకుండా మళ్ళీ అదనంగా 18,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి అదనంగా 6 గ్యారెంటీల వివిధ పథకాలను చేస్తూ రేపో మాపో మళ్ళీ 20,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఉపదడి గారికి కూడా నియోజకవర్గానికి 3,500 రూపాయల 3,500 ఇల్లు మంజూరైనవి. ఒక్కొక్కటి 5 లక్షలతో అంటే సుమారుగా 5 లక్షలు ఇంటూ 3,000 అంటే దగ్గర 170 కోట్ల రూపాయలు. మీరు లిస్టు పేరు సెలెక్ట్ చేసి అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి సెలెక్ట్ చేసి కలెక్టర్ గారు పంపిస్తుందా మీరు ఆ లిస్టు అనేది ఇన్ఛార్జ్ మంత్రి నా చేతికి వస్తే మీరు రేపు వస్తే రేపే ఆయన మంజూరు చేసి ఏర్పాటు చేస్తారు. ఇన్ని చేస్తా ఉన్నప్పుడు ఇవాళ మాట అసలు కేవలం ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మసకబార్చాలి బురదల వాళ్ళ పార్టీకి లాభం కావాలని భ్రమల ఉప్పు చేస్తారు. ఎన్ని చేసినా జరిగింది కాబట్టి ఒకటే రైతులకు సంబంధించి ఒకటే సూచిస్తారు, దయచేసి మీకు రిసీట్ వస్తేనే ఆ వడ్ల బస్తాలు లారీకి వెళ్తారు తప్ప ఆ రిసీట్ మీకు రాకుండా వడ్ల బస్తాలు ఎత్తొద్దు. రెండవది ఒకసారి రిసీట్ ఇచ్చిన తర్వాత దాని 1 కిలో కూడా తగ్గియడానికి
ఏ అధికారికి కానీ ఏ పిల్లలు కానీ అధికారం లేదు అనేది స్పష్టత చెప్తూ 100% లెక్క ప్రకారమే చెప్పిన అదే ప్రకారమే మీ ఖాతాలో డబ్బులు జమ చేసే కార్యక్రమం చేద్దామని చూస్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్న నమస్కారం మళ్ళీ